ముఖ్యంగా డయాబెటీస్ రోగులకు నానబెట్టిన పల్లీలో వరం కంటే ఎక్కువని చెబుతున్నారు. వీటిని తినటం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. పల్లీలు నానబెట్టి తీసుకోవటం వల్ల కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా అందుతాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. నానబెట్టిన వేరుశెనగలను బెల్లంతో కలిపి తింటే వెన్నునొప్పి తగ్గుతుంది. 30 రోజుల పాటు పరగడుపున నానబెట్టిన పల్లీలు తింటే ఎన్నెన్నో ఆరోగ్య లాభాలు, ఆయుష్ను వృద్ధి చేస్తాయి. ప్రధానంగా డయాబెటీస్ రోగుల ఆరోగ్య భద్రతలో ఇవి కీలక పాత్ర వహిస్తాయి. నానబెట్టిన పల్లీలు తినటం వల్ల పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. నానబెట్టిన వేరుశెనగలు నరాల పనితీరును మెరుగుపరుస్తాయి, జ్ఞాపక శక్తిని పెంచుతాయి. నానబెట్టిన వేరుశెనగలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి, గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. నానబెట్టిన వేరుశెనగలు జీర్ణశక్తిని పెంచుతాయి, జీర్ణ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. నానబెట్టిన పల్లీలు గుండె ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు కలిగి ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. నానబెట్టిన వేరుశెనగలు తక్షణ శక్తిని అందిస్తాయి. నానబెట్టిన వేరుశెనగలు పొటాషియం, కాపర్, ఐరన్, సెలీనియం, జింక్, కాల్షియం వంటి పోషకాలు అధికంగా కలిగి ఉంటాయి. పరగడుపున నానబెట్టిన వేరుశెనగలు తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. నానబెట్టిన వేరుశెనగలు కండరాలను టోన్ చేయడానికి, కండరాల క్షీణతను నివారించడానికి సహాయపడతాయి. ఉదయాన్నే నానబెట్టిన వేరుశెనగను తినటం వల్ల పిల్లలు, పెద్దలలో జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. వేరుశెనగలలో మంచి కొవ్వులు అధికమే. విటమిన్ ఇ, సి సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టుతో పాటు చర్మాన్ని రక్షిస్తాయి. ముఖ్యంగా డయాబెటీస్ రోగులకు నానబెట్టిన పల్లీలు వరం కంటే ఎక్కువని చెబుతున్నారు. వీటిని తినటం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. పల్లీలు నానబెట్టి తీసుకోవటం వల్ల కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలను సమృద్ధిగా అందుతాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. నానబెట్టిన వేరుశెనగలను బెల్లంతో కలిపి తింటే వెన్నునొప్పి తగ్గుతుంది.